శ్రీ విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ జగద్గురు అంతర్ముఖానంద వేదవ్యాస భట్టారక శ్రీ కృష్ణ పరంబ్రహ్మణే నమః. శ్రీ మధ్యేవి భాగవత మహత్యం భాగం 217గా చెప్పుకుంటున్నాం. నవమ స్కందం 42వ అధ్యాయం ఇంకా చెప్పుకున్నాం. శౌనకాది మహామునులారా, మహాలక్ష్మి ఉపాఖ్యానంతో నారదుడు ఆనంద పరవశుడయ్యాడు. శరీరం పులకించింది, కళ్ళల్లో ఆనంద భాష్పాలు జాలువారాయి. నారాయణ మహర్షిని వేనోళ్ల కొనియాడాడు. నారాయణ మహర్షి, నువ్వు సాక్షాత్తు నారాయణుడివి. రూప గుణ తేజో యశః కాంతులలో సమానుడివి. జ్ఞానులలో, యోగులలో, సిద్ధులలో ఉత్తముడివి. వేదవేత్తలలో, తపస్సులలో, మునీశ్వరులలో ప్రథముడివి. మహాలక్ష్మి ఉపాఖ్యానాన్ని అద్భుతంగా వినిపించావు. ధన్యుణ్ణి. ఇక నీ ఇష్టం. నువ్వు ఏది వినిపించాలి అనుకుంటే అది వినిపించు. వేద పురాణాలలో అత్యంత నిగూఢంగా ఉన్న విషయాలన్నీ నీకు కరతాళమాలకాలు. అటువంటి సారభూతమైన ఉపాఖ్యానం ఏదో నిశ్చయించి ఉపదేశించు. నారద, అటువంటివి చాలా ఉన్నాయి, ఏదని చెప్పను. అందుకని నువ్వే ఏమి వినాలనుకుంటున్నావో అడుగు, అదే చెబుతాను. మహర్షి, హవిర్దాన సమయంలో స్వాహాదేవి, పితృదాన కర్మల్లో స్వధాదేవి, తక్కిన క్రతువుల్లో దక్షిణాదేవి వినిపిస్తుంటారు కదా, వారి చరిత ఇంతవరకు నేను వినలేదు. నీ నోటి నుంచి వినాలని ఉంది చెప్తున్నాడు. స్వాహ వృత్తాంతం. నారద, సృష్టి ఆరంభంలో దేవతలు ఆహారం కోసం అలమటించి బ్రహ్మదేవుణ్ణి శరణు వేడారు. బ్రాహ్మణ క్షత్రియులు యజ్ఞాలలో సమర్పించే హవిర్దానాలు వీరికి అందటం లేదు. రాక్షసులు బలవంతంగా లాగేసుకుంటున్నారు. దేవతలు నిరాహారులయ్యారు. తాళలేక బ్రహ్మను శరణు అన్నారు. ఆయన ధ్యాన నిమగ్నుడై శ్రీకృష్ణ పరమాత్మను శరణు అన్నాడు. ఆ యజ్ఞ స్వరూపుడు ప్రకృతి రూప మహాదేవిని ఉపాసించమన్నాడు. బ్రహ్మ ఉపాసించాడు. దేవి ప్రసన్నురాలై ప్రత్యక్షమైంది. వరం కోరుకోమంది. జగన్మాత, దయచేసి నువ్వు అగ్నికి దాహాక శక్తిగా అవతరించు. నువ్వు లేనిదే అగ్నిదేవిని దహించలేనివాడు అవ్వాలి. అగ్నిలో హవిస్సులు వేల్చేటప్పుడు ప్రతి మంత్రానికి చివర నీ పేరు ఉచ్చరించాలి. అప్పుడే అది నీ శక్తితో అగ్ని దగ్ధమవుతుంది. దాన్ని దేవతలు ఆనందంగా స్వీకరించి సంతృప్తులవుతారు. ఇది దేవకార్యం. దేవతల ఆకలి తీర్చడానికి సహకరించు. నువ్వు కన్నతల్లివి. అగ్నికి ఇల్లాలివై శోభ శక్తి కలిగించు. చతుర్వదన, నేను శ్రీకృష్ణ పరమాత్మను కోరి తపస్సు చేస్తున్న మాట నీకు తెలుసు కదా. మరి ఈ అభ్యర్థన ఏమిటి? నువ్వు, నేను, శివుడు, ఆదిశేషుడు, ధర్ముడు, గణేశుడు అందరం మన విధులను నిర్వర్తించగలుగుతున్నామంటే అదంతా ఆ పరాత్ముడి ఆజ్ఞయే కదా. అంతటి వాడికి ఇల్లాలిని కాదలిచి ఇప్పుడు దేవతల కోసమని అగ్నికి పరిచర్యలు చేయనా? ఎలాగా? ఆ కృష్ణ పరమాత్మనే ధ్యానిస్తాను. ఆయన ఆజ్ఞ ఎలా ఉంటే అలా చేస్తాను అని చెప్పి ప్రకృతిదేవి ధ్యానంలో మునిగిపోయింది. తన తపస్సు కొనసాగించింది. ఒంటి కాలి మీద నిలిచి 1,00,000 సంవత్సరాలు చేసింది. శ్రీకృష్ణ పరమాత్మ దర్శనమిచ్చాడు. ఆ మనోహర రూపాన్ని చూస్తూనే ప్రకృతి కామపరవశే మూర్ఛపోయింది. ఆవిడ అభిప్రాయాన్ని గ్రహించిన ఆ సర్వజ్ఞుడు మెల్లిగా లేవనెత్తి తపస్సుతో అలసిపోయిన ఆ కృషాంగిని తన ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు. ప్రకృతి, నగ్నజిత్తు కూతురుగా నాగ్నజితి పేరుతో నువ్వు నాకు ఇల్లాలి అవుతావు. అప్పుడు నీ కోరిక తీరుతుంది. నా వరాహావతారంలో కలాంశగా వరాహి అవుదువు గాని అప్పుడు నీ కోరిక తీరుతుంది. ఇప్పుడు అగ్నికి దాహిక శక్తివై స్వాహావధువుగా దేవతలకు ఉపకారం చెయ్యి. నా ప్రసాదంగా నీకు మంత్రరూప పూజ లభిస్తుంది. అగ్నిదేవుడు ఇల్లాలని నిన్ను భక్తిభావంతో పూజిస్తాడు, నీతో ఆనందిస్తాడని చెప్పేసి అంతర్ధానం చెందాడు. అంతలోకి వహ్నిదేవుడు బ్రహ్మ ఆజ్ఞ ప్రకారం భయభక్తులతో అక్కడికి వచ్చాడు. సామ వేదోక్తంగా జగదంబికను ఆ ప్రకృతిదేవుని ధ్యానించాడు, పూజించాడు, స్తుతించాడు. మంత్రపూర్వకంగా పానిగ్రహణం చేశాడు. ఆ దంపతులు నిర్జన ప్రదేశాలలో 100 ఏళ్ల పాటు కామక్రీడల్లో తేలియాడారు. స్వాహాదేవి గర్భం ధరించింది. 12 దివ్య సంవత్సరాలు మోసి దక్షిణాగ్ని, గార్హపతాగ్ని, అవహాయాగ్ని అని 3 పుత్రులను ప్రసవించింది. ఇయే కదా
యజ్ఞం చేసినప్పుడు చుట్టూ గార్హోపదగ్ని ఆవాహనీయమని వెళ్ళిన ఆహ్వానిస్తారన్నమాట. ఋషులు, మునులు, బ్రాహ్మణులు, క్షత్రియులు స్వాహాంతంగా మంత్రాలు ఉచ్చరించి అభిర్దానాలు చేశారు. స్వాహ శతాబ్దాంతమైన మంత్రాన్ని ఉచ్చరిస్తే చాలు, పాపాలు తొలగిపోతాయి. విషహీనమైన సర్పం, వేదవిహీనుడైన విప్రుడు, పతిసేవా విహీనుడైన స్త్రీ, విద్యా విహీనుడైన పురుషుడు, ఫలశాఖ విహీనమైన వృక్షం ఎలా నింద్యాలు నిష్ప్రయోజనాలో అలాగా స్వాహా శబ్ద విహీనమైన మంత్రం నిష్ఫలం. ఇలా స్వాహాంతమైన మంత్రాలతో చేసిన ఆహుతులు అందుకుంటూ దేవతలు ఆనందించారు. ఇది ముక్తి ప్రథమైన స్వాహాదేవి ఉపాఖ్యానం. నారద, ఇంకా ఏమి కావాలో అడుగు అని నారాయణ మహర్షి విరమించాడు. మహర్షి అగ్నిదేవుడు భయభక్తులతో స్వాహాదేవిని సామవేదోక్తంగా ధ్యానించాడు, స్తుతించాడు, పూజించాడు అన్నావు కదా, వాటిని మరి కాస్త వివరంగా తెలియజేసి పుణ్యం కట్టుకో అన్నాడు నారదుడు. బ్రహ్మపుత్ర, సావధానంగా ఆలకించు. ఏ యజ్ఞం చేయాలన్నా మునుముందుగా స్వాహాదేవిని సాలగ్రామంలో గాని కలశంలో గాని ఆవాహన చేసి అర్చించాలి. ఆవిడ యజ్ఞ మంత్రాలకు ప్రధానాంగం, మంత్ర సిద్ధి స్వరూపిణి. ఆవిడను అర్చించకపోతే యజ్ఞం సాగదు, సఫలం కాదు. ఇలా ధ్యానించి ఆవాహన చేసి షోడశోపచారాలు చెయ్యాలి. ఓం హ్రీం శ్రీం మోహిని జాయాయ దేవ్యే స్వాహ అనేది మూలమంత్రం. దీనితో పూజలు చేస్తే అనుగ్రహిస్తుంది, అభీష్టాలు తీరుస్తుంది. స్వాహా మంత్రాంగయుక్తాంచ మంత్రసిద్ధి స్వరూపిణీ సిద్ధాంచ సిద్ధిదాం నోనాం కర్మణాం ఫలదాం శుభాం. ఇట్లా స్వాహాదేవి మంత్రం. ఆ మంత్రంలో ఓం హ్రీం శ్రీం మోహిని జాయాయ దేవ్యే స్వాహ అంటే ఆవిడికి అనుగ్రహం పొందుతుంది. దీంట్లో మనం ఆవిడని తలుచుకుంటే అనుగ్రహం కలుగుతుందని. మళ్ళీ ఒక్కసారి చెప్తున్నా, ఓం హ్రీం శ్రీం మోహిని జాయాయే దేవ్యే స్వాహ అనేది ఒక మూల మంత్రం ఇవిడిది. ఇంకా షోడశ నామావళి కూడా ఉంది, శ్లోకం చెప్పుకుందాం. స్వాహ మోహిని ప్రియా మోహిని జాయా సంతోషకారిణి శక్తి క్రియా కాలదాత్రి పరిపాకరీ ధ్రువా సంసార సార రూపా చ ఘోర సంసార తారిణి దేవజీవన రూపా దేవపోషణకారిణి. షోడశైతాని నామాని పఠేద్భక్తి సంయుతః సర్వసిద్ధిర్భవేత్ తస్య ఇహలోకే పరత్ర చ. నారద, ఇది అలనాడు అగ్నిదేవుడు స్తుతించిన షోడశ నామావళి. దీన్ని భక్తితో పఠిస్తే అంగహీనుడికి కూడా క్రియా కౌశలం అబ్బుతుంది. అపుత్రులు పుత్రవంతులవుతారు, భార్యాధూరుడు భార్య సహితుడవుతాడు, దంపతులు సుఖ సంతోషాలతో ఉద్ధరితారు. ఇంతటితో స్వాహాదేవి వృత్తాంతం అయిపోయింది. ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. 217వ భాగం 42వ అధ్యాయం సంపూర్ణం.